సార్ హాయ్. ఏంటి సార్ వైజాగ్ లో ఇప్పుడు వైజాగ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మర్డర్ అనేది చాలా ఇదైపోయింది. అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగి ఉంటది అంటారు? ఇది చాలా సెన్సేషన్ అయిందండి. ఈ విషయం అయిన తర్వాత ఆయన గురించి కూడా బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. నేను ఎవరు ఏంటి అనే విషయం. ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన ఒక పాస్టర్, అంతేకాకుండా 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయనకి సొంతగా. ఉన్నత విద్య చదివాడు, ఆయన MBA చేసినాడు. ఇంత చదివేటువంటి ఆయన, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన పర్సనల్ లైఫ్ అనేది అంత బాగాలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ముస్లిం అట, తల్లి క్రిస్టియన్స్ అట. ఈ విధంగా ఉండటం వల్ల అతనికి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న వాళ్ళని మోసం చేశారు అనే భావన అతనిలో ఎక్కువగా ఉంది. ఉండటం వల్ల ఏంటంటే అతను ముస్లింల పట్ల అతని ద్వేష భావం కూడా పెంచుకున్నాడు. అంటే తండ్రి దగ్గర లేడని, తండ్రి వాళ్ళ అమ్మని మోసం చేశాడు అనే భావం అతనిలో ఉంది. దూరం అయ్యారు, ఆ విధంగా ఉంది అభిప్రాయం. ఇప్పుడు ఇతను ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇతను ఎప్పుడైతే ఈ ప్రవక్త అయ్యాడో, ఇట్లా ప్రచారకుడు అయ్యాడో, తాను సాధారణంగా వీళ్ళందరూ చేసే పని ఒకటే కదా. పాస్టర్లు అంటే ఏంది, వాళ్ళ దేవుడిని పూజ చేసుకోవడం అది చేయరు. మన దేశంలో ఉండే దిక్కుమాలిన రాజ్యాంగం ఇలాగనే అయింది. మత స్వేచ్ఛ అంటే ఏంది, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం కాదు. ఎంతసేపు పాస్టర్ అనేవాళ్ళు వేరే మతం వాళ్ళని దేవతలు దూషించడం, రాముని తిట్టడం, కృష్ణుని తిట్టడం, ఇదే పనిలో ఉంటారు వీళ్ళు. అది చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుంది నాకు తెలియదు, కానీ ఎంతో పాపం కూడా వస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ దేవుని వాళ్ళ ప్రార్థన చేసుకోండి, పూజ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. రాముని దేవతను తిట్టడం ఎందుకు? అది అనవసరం కదా. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం అవన్నీ వాళ్ళకి అనవసరం కదా. కానీ తిట్టడం వల్ల ఆయనకి ఎంతో పాపం కూడా వచ్చింది. ఇక్కడ ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన ముస్లిం మతం వాళ్ళని కూడా తిట్టాడు. ఖురాన్ గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. ముస్లింల పట్ల అసభ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. మెయిన్ ఆయన మర్డర్ కారణమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలే. అదేంటంటే ఆయన చెప్పాడు, ఖురాన్ లో మసీదుల్లోకి ఆడవాళ్ళని రానివద్దన్నారు ముస్లిం మహిళలు అని చెప్పాడు. ఎందుకు రానివద్దన్నారు అంటే, ఇప్పుడు మసీదులోకి మగవాళ్ళందరూ వచ్చి కూడా ప్రార్థన చేసినప్పుడు ఇట్లా వంగుతారు కదా, వంగి ప్రార్థన చేస్తారు. అదే ఆడవాళ్ళని కూడా పిలిచి ప్రార్థనలు చేయించినట్టయితే వాళ్ళు కూడా మసీదులో వంగి ప్రార్థన చేయాలి. వాళ్ళు వంగినప్పుడు వాళ్ళ స్తనాలు కిందకు వంగి వేలాడుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి మానసికంగా వాళ్ళ మీద కోరికలు కలుగుతాయి, ఇటువంటి లైంగిక కోరికలు కలుగుతాయి అనేటువంటి వాదనలు అతను డైరెక్ట్ గా చేశాడు. ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద చాలా ముస్లిం సంఘాలు బగ్గుమని ఆయన ఖండిస్తూ కూడా ఆయనకి యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. అదే విధంగా ఫేస్బుక్ లో కూడా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ చాలా జరిగింది. ఆయన మీద కామెంట్ చేశారు, ఆయన తీవ్రంగా దూషించడం జరిగింది. చివరికి ఈ గొడవ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఇంకా ఆయన అనేక విషయాలు కూడా ఆయన ఖురాన్ లో ఉన్నటువంటి ఖండించడం. ఇంకా ఏంటంటే ఖురాన్ అనేటువంటి దాదాపు 1500 సంవత్సరాల్లో వచ్చింది. ఈ యొక్క క్రైస్తవ మతం అనేది 2000 సంవత్సరాల క్రితం ఉంది. ఆయన జీసస్ క్రీస్తు గురించి ఖురాన్ లో ఉంది అనేది ఆయన చెప్పే పెద్ద ఆర్గ్యుమెంట్. దీని గురించి కూడా అతి విస్తృతమైనటువంటి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి కూడా కొంత ముస్లిం మత పెద్దలు ఈయన మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఈ షఫీ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకా మరికొంతమంది మతోన్మతవాదులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విధంగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆడవాళ్ళని కూడా మహిళలను కామెంట్ చేయడం, వాళ్ళు మసీదులకు ఎందుకు రారు, లైంగిక కోరికలు ఉంటాయి, ఇట్లా కామెంట్ చేయడం వల్ల ఇది ఇంకా అగ్ని మీద అగ్ని మోసినట్టు అయింది. ఇంకా ఆయన మీద కూడా కొంతమంది ముస్లింలు పెద్దలు కూడా ఫత్వా జారీ చేశారు. ఆయన దైవదోషం వంటి చేశాడు కాబట్టి ఫత్వా అనేటువంటిది ఎవరు చేస్తారంటే ఈ మత పెద్దలు చేస్తారు. అది ఇక ఫైనల్ జడ్జిమెంట్ వంటిది. ఆయన మీద మరణ ఫత్వా జారీ చేయబడింది అని చెప్పబడి ఆయనే చెప్పాడు ఆ విషయం. ఇది చంపేస్తారండి వీళ్ళు. ఫత్వా అంటే చంపేయడమే. ముస్లిం మతంలో దాదాపు సౌదీ అరేబియా, పాకిస్తాన్ లో ఇప్పుడు అమల్లో ఉంది అది బహిరంగంగా. పాకిస్తాన్ లో ఎవరైనా దైవదోషం చేసినట్టయితే, సౌదీ అరేబియాలో ఎవరైనా దైవదోషం చేసినా, మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడినా అక్కడ ఫత్వా జారీ చేస్తారు. ఫత్వా జారీ చేస్తే వాళ్ళని చంపేస్తారు. అంటే ఫత్వా అంటే చంపేయమనే ఫత్వా జారీ చేస్తారు. సో ఆ మరణ శిక్ష చేయబడుతుంది. మన ఇండియాలో అది అమల్లో లేదు. ఎందుకంటే మన ఇండియాలో చట్టం ఉంది కాబట్టి భారతదేశ చట్ట ప్రకారం జరుగుతుంది. కానీ ఇతనికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయబడింది అని అతనే చెప్పాడు. దాదాపు 4 రోజుల క్రితం ఫత్వా జారీ చేయబడింది, ఇక నేను చచ్చిపోతానేమో అని ప్రవీణ్ చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టుగానే అతని తర్వాత కూడా చాలా మంది ఫాలో అయ్యారు. చివరికి అతను కూడా క్షమాపణ కూడా చెప్పాడు. తను చెప్పిన దానికి క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ కూడా అతను కొంచెం ఎగతాళిగా చెప్పినట్టు అయింది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం అనేటువంటి నిర్లక్ష్యంగా స్వభావం అని చెప్పాడు. అతను ఏమనుకున్నాడు, ఎవడేం చేయర్లే అని అనుకున్నాడు. తీరా ఏంటంటే ఇతను టార్గెట్ చేసినటువంటి కొంతమంది ముస్లిం మతవాదులే ఇతన్ని కూడా మర్డర్ చేసి భావిస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే అతను జరిగిన సంఘటన చూస్తే అతను నిజంగా చంపాలని అనుకున్నట్లు భావించట్లేదు. వెళ్లి ఆర్గ్యుమెంట్ ఉంటే అతను బహుశా కొట్టుంటారు. కొడితే అతను ఇంకా చనిపోయి ఉండొచ్చు. చనిపోయిన తర్వాత అతని మీద బైక్ వేసేసి వెళ్ళిపోయారు. ఇది బయటకు వస్తే మరలా కూడా మత
గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఇవి బయటకు రావట్లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ముస్లిం యూట్యూబ్ లో లీడర్స్ ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం సంబంధం? ఇవన్నీ ప్రత్యేకంగా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి బహిరంగంగా. ఆయన షమీ అనేటువంటి ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, షఫీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విధంగా వీళ్ళందరూ మాట్లాడడం ఖచ్చితంగా తెలుస్తున్నది. ఈయనని ముస్లిం మతం చెందిన వాళ్ళే చేసి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తామంటే అక్కడ రెడీగా ఉన్నారు, ఈ కొంతమంది లక్షల మంది క్రైస్తవులు అంటే రెడీగా ఉన్నారంట. వాళ్ళు ఎందుకు రెడీగా ఉన్నారంటే అది హత్య అని అందరికి అర్థమైపోయింది. యాక్సిడెంట్ అయితే కాదు, యాక్సిడెంట్ లక్షణాలు అక్కడ ఏం కనిపించట్లేదు. యాక్సిడెంట్ అయితే బాడీ అంతా దెబ్బతిని ఉండాలి, ఇంకా ఆయన వేసిన బైక్ దెబ్బతిని ఉండాలి, అక్కడ అవేం కనిపించట్లా. కేవలం కొన్ని ప్రాంతాల మీద, కొన్ని శరీరంలో కొన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి, కొన్ని చోట్ల రక్తం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఆయన కొట్టి హత్య జరిగి ఉంటుంది, ప్రాణం పోయిన పడేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసే ఆలోచన ఏంటంటే ఎవరు హిందూ వాళ్ళు చేశారా ముస్లింలు చేశారా? ఎందుకంటే ఈయన ఇద్దరితో ఆడుకున్నాడు. అటు హిందూ దేవుళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడాడు, రాముడు సీతను తిట్టాడు, అసభ్యంగా తిట్టాడు. అలాగే ముస్లిం మతంలో కూడా ఆడవాళ్ళ పట్ల వాళ్ళు చేసే నమాజుల పట్ల తప్పుగా మాట్లాడాడు. ఇంకా అనేక అంశాలు ఖురాన్ లో జీసస్ క్రీస్తు గురించి మాట్లాడాడు. ఆ విషయం అనేక గొడవలు ఉన్నాయి ఆయనకి. సో ఖచ్చితంగా కూడా హిందువులు చంపారా ముస్లిం చంపారా అనే డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళ మీద అటాక్ చేద్దాం అన్నట్టుగా. ఏమైనా సరే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పాస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతం పూజలు మీరు చేసుకోండి, అంతేగాని వేరే మతాన్ని దూషించడం అనేటువంటి చట్టపరంగా కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా చేస్తే ఇటువంటి దిక్కుమాలిన చావులే వస్తాయి. మనం చరిత్ర కూడా తీసుకుంటే చాలా మంది ఇదివరకు కూడా ఇట్లా చేసే యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ పాస్టర్లు అనేటువంటి వాళ్ళు హిందూ దేవతల పేర్లు ఎత్తొద్దు, మీకు అసలు అర్హత కూడా లేదు, మీకు తెలియపోతే తెలుసుకోండి, అంతేగాని అసభ్యంగా మాట్లాడే అర్హత మీకు లేదని కూడా బహిరంగంగా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. సో ఒకవేళ మర్డర్ అయితే ఏ రిలీజియన్ చేసే ఛాన్సులు ఉన్నాయంటారు? ఇది ముస్లిం మతం వాళ్ళే చేశారు, 100% ముస్లిం మతం వాళ్ళే చేశారు. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. ప్రూఫ్ అతనే చెప్పాడు కదా, ప్రూఫ్ ఇది వేరే వాళ్ళు చెప్పడం కాదు. నెల క్రితమే అతని మీద ఫత్వా జారీ అయింది కాబట్టి ఇక చంపేస్తారేమో అని అతనే చెప్పాడు, ప్రవీణే. ఆ వీడియో కూడా ఉంది. ఉన్నప్పుడు అతనికి స్పష్టంగా తెలుసు. అప్పటి నుంచి అతనికి బెదిరింపు కాల్స్ రావడం, బెదిరింపు మెసేజ్ రావడం అనేవి ఉన్నాయి, ఫేస్బుక్ లో కూడా ఉన్నాయి. తర్వాత క్షమాపణ కూడా వెటకారంగా చెప్పడం, వాళ్ళు ఎగతాళి చేయడం, ఇవన్నీ కూడా చేశాడు. చేసినప్పుడే ఖచ్చితంగా అతను చంపేస్తాను వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ముస్లింలు చేసే పనికి, ముస్లింలు అందరూ కాదు, కొంతమంది మతవాదం మతతత్వం ఎక్కువ ఉన్న ముస్లిం చేసి ఉండొచ్చు ఇది. అయితే ముస్లిం విషయానికి వస్తే ఇప్పుడు రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా ఉంటాం, అబద్ధాలు అవి అట్లాంటి తప్పులు చెయ్యమని చెప్పేసి అంటారు కదా, ఈ టైంలో జరిగిందంటే మరి అది మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, ఉగ్రవాద సంస్థలు, వాళ్ళు ఏదైనా బాంబు పెట్టినప్పుడు ఏదైనా హత్య చేసినప్పుడు వాళ్ళు బహిరంగంగా ప్రకటించుకుంటారు. మనం చూస్తుంటాం, పేపర్ లో చూస్తున్నాం. ఏదైనా కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఏవో కొన్ని విధానాలు ఉంటాయి, వాళ్ళు చేసినప్పుడు మేమే బాంబు పెట్టామని చెప్తారు బహిరంగంగా. ఈ యొక్క హత్య చేసిన ముస్లిం సంస్థ అయితే మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే బయటకు రండి, మేమే చేసామని చెప్పండి, అంతేగాని దాక్కుండే ప్రయోజనం ఎందుకు చేస్తున్నారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు నిజంగా ఫత్వా జారీ చేశారు, మీరే చంపి కనుకుంటే బహిరంగంగా బయటకు వచ్చి మేము చేసామని చెప్పి మీ యొక్క సత్తాని ప్రకటించండి, అంతేకాకుండా భయపడి దాక్కోవడం ఏంటి? ఈ విధంగా ఛాలెంజ్ చేస్తున్నాం మేము. అంతేగాని షఫీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి నేను కూడా చూస్తున్నాను ఎవరు చేసి ఉంటారు ఆయన చేయటం కూడా ఆయన కన్నింగ్ కనబడుతుంది. ఇందులో షఫీ గారు పెద్ద కన్నింగ్ హీరో లాగా ప్రవర్తిస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని వీడియోలు గమనిస్తున్నాం, ఖచ్చితంగా కూడా ఇప్పుడు జరిగిన మాట ఇవన్నీ ఆయన వీడియోలు చూస్తే ఖచ్చితంగా ముస్లింలే చేశారనే విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. కాబట్టి అది ఎవరు అనేటువంటి మనం బయటపడాలి. చేసుంటే వాళ్ళు బయట చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి ఏంటి రంజాన్ మాసంలో చేయడం ఏంటంటే వాళ్ళు దైవదోషం చేశాడు. ఆయన వాళ్ళు చేసేటువంటి నమాజుల పట్ల తప్పుగా మాట్లాడాడు, అసభ్యంగా మహిళల పట్ల, ముస్లిం మహిళల బురకాల బట్టి చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది, ముస్లిం మహిళలను అందరినీ అవమానించడం జరిగింది. ఇందువల్లే ఆయన హత్యకు గురయ్యాడని కూడా అందరం భావిస్తున్నాం. దీనికి ముస్లిం మతస్థులే కారణం అని కూడా మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.